పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఎట్టకేలకు BSNL లాభాల బాట పట్టింది. మూడో త్రైమాసికంతో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL 262 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గడిచిన 17 ఏళ్ల తర్వాత BSNL లాభాల్లోకి రావడం ఇదే తొలిసారని, ఇది కంపెనీకి కీలక మలుపని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. BSNL సంస్థ పలు అంశాలలో తన పనితీరును మెరుగుపరుచుకుందని, మొబిలిటీ, FTTH, లీజ్డ్ లైన్ సేవల్లో 14 నుంచి 18% వృద్ధి కనబరించిందని, జూన్ నాటికి 8.4 కోట్లుగా ఉన్న కస్టమర్లను సైతం డిసెంబర్ చివరి నాటికి 9 కోట్లు పెంచగలిగిందన్నారు. గతంలో ఇండియాలో ప్రభుత్వ వ్యాపార సంస్థలు అప్పుల్లో కూరుకుపోయి ఉండేవని, ఎయిర్ ఇండియా, విశాఖ స్టీల్, BSNL అప్పులు కుప్పలుగా మారాయని, బీజేపీ ప్రభుత్వ సంస్థల్ని అప్పుల నుండి లాభాల్లోకి తీసుకుని వస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. 2007 తర్వాత ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పుడు లాభాలు ఆర్జించడం అనేది గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు అన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.